अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। साबिक़ वज़ीर व BRS फार्मर सुसाइड स्टडी कमेटी के चेयरमैन सिंगे रेड्डी निरंजन रेड्डी ने इल्ज़ाम लगाया कि मौजूदा कांग्रेस हुकूमत किसानों के तई बेपरवाह रवैया अपना रही। उन्होंने BRS फार्मर सुसाइड स्टडी कमेटी के अरकान के हमरा आदिलाबाद BRS पार्टी दफ्तर में मुनक़दा मीडिया कॉन्फ्रेंस से खिताब किया। इस मौके पर उन्होंने कहा है कि कांग्रेस हुकूमत किसानों के एतमाद को ठेस पहुँचा रही। उन्होंने कहा है कि CCI के खरीदारी सेंटर्स देर से खोले गए और किसानों को कपास की मुनासिब कीमत नहीं मिल रही। उन्होंने कहा है कि हुकूमत की जानिब से ज़रूरी शोबे को वो ताउन नहीं दिया जा रहा जिसके वो हकदार हैं। उन्होंने कहा है कि चनक्का कोराटा बैरिज की तामीर 1000 करोड़ रुपए खर्च करके मुकम्मल की गई, लेकिन मौजूदा हुकूमत मंसूबों के तहत किसानों को पानी फराहम नहीं कर रही। उन्होंने कहा है कि आपाशी के मंसूबों को यकीनी बनाया जाए। हुकूमत को किसानों की कोई परवाह नहीं। उन्होंने अपनी नाराज़गी जाहिर करते हुए कहा कि BJP पार्टी के अरकान असम्बली रियासती हुकूमत से सवाल क्यों नहीं कर रहे। उन्होंने सवाल किया कि BJP पार्टी के अरकान असम्बली कांग्रेस हुकूमत की नाकामी और रियासत में ज़र-इल्तवा प्रोजेक्टों के बारे में क्यों नहीं बोल रहे। మళ్ళీ ఈ ప్రాంతంలో గెలిచినటువంటి బీజేపీ వాళ్ళైనా కనీసం మాట్లాడాలి కదా. అయ్యా మా ప్రాంతంలో ఒక ప్రాజెక్టు పూర్తి అయింది, ఆ నీళ్లు రావాలి, మా రైతులు బాగుపడాలని వాళ్ళైనా మాట్లాడాలి కదా. ఏం మాట్లాడాలనుకున్నారు మళ్ళీ మీరు? రేవంత్ రెడ్డికి ఉప సైన్యంలాగా పనిచేస్తుందా రాష్ట్రంలో బీజేపీ? వాళ్ళ సొంత సైన్యానికి ఇది ఒక సబ్సిడరీ సైన్యమా? ఏందన్నట్లు మీ పాత్ర ఏంది? మాట్లాడరా? బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు మహేశ్వర్ రెడ్డి గారు, పక్క నియోజకవర్గం. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడరా? ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి లేరు? ఆ 50,000 ఎకరాలు వస్తే ఈ ప్రాంత ప్రజలు బాగుపడరా? మీరు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కదా. నైస్టీస్ ఎందుకు? కేసీఆర్ మీదనో BRS మీదనో కోపం ఉంటే పన్నులు కాకుండా ప్రజలకు నష్టం జరిగేటట్లు ఎట్లా చూస్తారు మీరు? ప్రజలకు పన్నులు జరిగేటట్లు చూడాలి కదా. ప్రభుత్వాలు నిరంతర ప్రక్రియ, ఎవరు ఎప్పుడైనా ఉండొచ్చు, ఎవరు ఎప్పుడైనా పోవచ్చు. నోటికాడికి వచ్చిన ముద్దను ఆపెడతారా అని నాకు అర్థం కాదు. 50,000 ఎకరాలంటే తమాషనా? 2 పంటలు పండితే రెండు పంటలు, ఒక సంవత్సరం 2 పంటలు పండితే ఆ 1000 కోట్ల రూపాయలు ఇట్లా తేరిపోతుంది ఒక సాగునీటి ప్రాజెక్టు కింద. అభివృద్ధి మీద అంచనా ఉన్నవాళ్ళు కానీ అవగాహన ఉన్నవాళ్ళు కానీ చేసేటువంటి సత్వరమైన పనులు ఏంటంటే, ఎక్కడ మనం ఉత్పత్తులు పెంచుకునే అవకాశం ఉంది, అది ఏ రకమైన ఉత్పత్తి కానీ దాని మీద ఫోకస్ చేసి టక్కున రాష్ట్రం పెట్టిన పెట్టుబడి టక్కున తీరేటట్లు ముందు చూపుతో పనిచేయాలి, తెలివిగా పనిచేయాలి. ఇది ప్రదర్శిస్తుందా తెలంగాణ ప్రభుత్వం? ప్రదర్శించకపోతే మరి ఎందుకో బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తలేరు. మిమ్మల్ని కొత్తగా నిధులు తెచ్చి ఢిల్లీకి వెళ్ళి నిధులు తెమ్మని అడుగుతలేం బీజేపీ వాళ్ళను. ఈ విషయంలో నోటికాడికి వచ్చిన ప్రాజెక్టు అమలు కావడానికి మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? సూటిగా నా ప్రశ్న. ఇది రైతుల సమస్య కాదా? ఆదిలాబాద్ బోతు రైతుల సమస్య కాదా? మరి ఇది పట్టనప్పుడు మీకు ఏం పట్టినట్లు?